హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మీకు లాసెస్ రికవరీ ఎలా చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఈ రూల్స్ని ఫాలో అవ్వండి. మీరు మ్యాక్సిమం మీ ఫియర్ కానీ ఇలాంటి అన్నిటి నుంచి బయటికి రావచ్చు అండ్ లాసెస్ కూడా స్లోగా రికవర్ చేయొచ్చు. చెప్తున్నా, ఈ రూల్స్ అన్ని ఫాలో అయినా కానీ ఓవర్ నైట్లో మీరు లాసెస్లో రికవర్ చేయలేరు. సో స్లోగా మీరు రికవరీ చేయగలుగుతారు. లాసెస్ రికవర్ ఎలా చేయాలంటే, ట్రేడ్ ఒకే ఇండెక్స్లో ట్రేడ్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ నిఫ్టీ స్టిక్ అయితే నిఫ్టీలోనే ట్రేడ్ చేయండి, బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీలోనే ట్రేడ్ చేయండి. ఈరోజు ఎక్స్పైరీ కదా సెన్సెక్స్ అని, ఈరోజు ఎక్స్పైరీ కదా ఫిన్ నిఫ్టీ అని అలా స్విచ్ కాకండి. ఒకటే ఇండెక్స్కి 3 months స్టిక్ అయి ఉండండి. 3 months, ఓకే. ఒకటే ఇండెక్స్లో 3 months స్టిక్ అయి ఉండండి. అది నిఫ్టీయా బ్యాంక్ నిఫ్టీయా ఫిన్ నిఫ్టీయా ఒకటే చూస్ చేసుకోండి, దానికే స్టిక్ అయి ఉండండి, అందులోనే ట్రేడ్ చేయండి 3 months, ఓకే. అండ్ రోజుకి 1 or 2 ట్రేడ్స్ మాత్రమే చేయండి, అంతకు మించి చేయకూడదు. ఇది మిమ్మల్ని మీరు ఓవర్ ట్రేడింగ్ చేయకుండా మీరు కంట్రోల్లో ఉండాలి. 1 or 2 ట్రేడ్స్ ఒక్క 3 months ఇది కంటిన్యూగా ప్రతి స్టెప్ 3 months ఫాలో అవ్వాలి, ఓకే. గుర్తుంచుకోండి. సో 1 or 2 ట్రేడ్స్ పర్ డే అంతే, ఓకే. సో ఫస్ట్ స్టాప్ లాస్ హిట్ అయిందా, క్లోజ్ చేసేయండి అకౌంట్ అంతే, ఓకే. 1 or 2 ట్రేడ్స్ ఆర్డర్ బుక్లో చూస్తే బై సెల్ అంటే ఒక్క ట్రేడ్ అవుతుంది, ఇంకో బై సెల్ ఇంకో ట్రేడ్ అవుతుంది. సో 4 ఆర్డర్లకు మించి అయితే ఎక్కువ ఉండొద్దు. అంటే ఒకసారి బై చేసి ఒకసారి సెల్ చేస్తే ఒక ట్రేడ్ కంప్లీట్ అయినట్టు కదా. సో మీరు 2 ట్రేడ్స్ చేసినా సరే 4 ఆర్డర్ బుక్లో 4 ఆర్డర్ మించి అయితే ఉండకూడదు. నెక్స్ట్, ఒకటే స్ట్రాటజీకి స్టిక్ అయ్యి ఉండండి 3 months. ఏ స్ట్రాటజీ ఫాలో అయినా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు గోల్డెన్ లెవెల్స్ ఇండికేటర్ ఉంది, అది కంటిన్యూగా 3 months ఈ రూల్స్ని అన్నీ పాటిస్తూ కంటిన్యూ 3 months చేయండి, ఓకే. ఇంకొక రూల్ యాడ్ చేస్తున్నా, 9 to 11 మాత్రం ట్రేడ్ అయితే వస్తే కంపల్సరీ తీసుకోండి. స్టాప్ లాస్ హిట్ అయిపోయిందా అకౌంట్ క్లోజ్ చేసేసుకోండి ఆ రోజుకి. సో ఒకటే స్ట్రాటజీకి స్టిక్ అయ్యి ఉండండి, ఏ స్ట్రాటజీ అయినా పర్లేదు, ఓకే. ఆ స్ట్రాటజీని మినిమం 3 months చెక్ చేయండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వన్ టైం చేస్తారు, ఫెయిల్ అయిందా వదిలేస్తారు, 2 time ఫెయిల్ అయిందా వదిలేస్తారు. కంటిన్యూ 3 months టెస్ట్ చేయాలి. పేపర్ ట్రేడింగ్ అయినా చేయండి, ఓకే. సింగిల్ లాట్తో చేయండి, సింగిల్ లాట్తో రెగ్యులర్గా 3 months చేయండి. క్వాంటిటీ సైజ్ పెంచొద్దు, ఓకే. అండ్ ఫస్ట్ ట్రేడ్లో లాస్, ఓకే. ఫస్ట్ ట్రేడ్లో లాస్ వస్తే ఆ లాస్ని యాక్సెప్ట్ చేసి బయటకు వచ్చేయండి. ఆ డేనే ఎండ్ చేసేయండి. అంటే ఫస్ట్ ట్రేడ్ ఇప్పుడు మార్నింగ్ 9:15కి స్టార్ట్ అవుతుంది, 9:30కి ఎంట్రీ దొరికింది అనుకుందాం. స్టాప్ లాస్ హిట్ అయిందా, అకౌంట్ని మళ్ళీ ముట్టద్దు. సెకండ్ ట్రేడ్ ఇంకొక ట్రేడ్ చేయొచ్చు కదంటే చేయొద్దు. ఫస్ట్ ట్రేడ్ సక్సెస్ అవుతాయి, ఈ సెకండ్ ట్రేడ్ రిస్క్ తీసుకోండి, వచ్చిన ప్రాఫిట్లో ఉంచాలి, ఓకే. ఫస్ట్ ట్రేడ్లో ప్రాఫిట్ వస్తే, మనం డైలీ 2 trades అనుకున్నాం కదా, ఫస్ట్ ట్రేడ్లో ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్లోంచి సెకండ్ ట్రేడ్ రిస్క్ చేయొచ్చు. ఫస్ట్ ట్రేడే లాస్ వస్తే సెకండ్ ట్రేడ్ ముట్టద్దు. సో అలా మీరు ఫస్ట్ లాస్ వచ్చిందంటే ఇంకా అక్కడ మీరు ఇమీడియట్లీ అకౌంట్ ఆ రోజుకి క్లోజ్ చేసేయండి, ఓకే. మళ్ళీ ఇంకోటి రిస్క్ రివార్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 points 30 points ఎస్ఎల్ ఇస్తున్నారు, ఓకే. మీరు క్యాలిక్యులేట్ చేస్తారు, మీకు తెలుస్తుంది కదా. అర్థమని దగ్గర మీరు ట్రేడ్ తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సపోర్ట్ బుల్లిష్గా చూస్తున్నారు, సపోర్ట్ దగ్గర ఉంది మార్కెట్. సో నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీదనే ట్రేడ్ చేస్తాను కాబట్టి ఎగ్జాంపుల్ ఇలా చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సపోర్ట్ దగ్గర ఎంట్రీ దొరికింది, కింద క్లోజింగ్ ఇస్తే ఒక 40 points స్పాట్లో క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే అర్థమని దగ్గర ట్రేడ్ తీసుకుంటే 20 points ఎస్ఎల్ అవుతుంది. స్పాట్లో 40 points క్యాండిల్ పడిందంటే అర్థమని దగ్గర ఆప్షన్స్లో 20 points ప్రీమియం పడిపోతుంది, 20 points మన ఎస్ఎల్ ఉంటుంది. సో 20 points అంటే మనకి రివార్డ్ కూడా 40 points మినిమం ఉండేలాగా చూసుకోండి, ఓకే. సో 30 points అయితే 60 points 1:2 రివార్డ్ మెయింటైన్ చేసేలాగా చూసుకోండి, ఓకే. ఈ ట్రేడ్ కంప్లీట్ అయ్యాక ఇంకా స్కాల్పింగ్ ట్రేడ్స్ 11 తర్వాత కనిపిస్తుంటాయి, అలాంటివి ఇగ్నోర్ చేసేయండి. స్కాల్పింగ్ ట్రేడ్స్ ఇగ్నోర్ చేసేయండి. నేను గోల్డెన్ లెవెల్స్ ఇండికేటర్ మీద చేస్తున్నా కాబట్టి నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద ట్రేడ్ చేస్తా, ఓకే. మీరు ఎప్పుడైనా సరే మీ స్ట్రాటజీస్ ఫేవరెట్ స్ట్రాటజీస్ ఏమున్నా కానీ దానికి మాత్రం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మాత్రం కంపల్సరీ అక్కడనే ట్రేడ్ చేయండి, వేరే చోట ఎక్కడ ముట్టద్దు మార్కెట్ని. ఓన్లీ ట్రేడ్ అనగానే ప్లాన్ రాగానే నాకు అక్కడ సపోర్ట్ ఉందా రెసిస్టెన్స్ ఉందా ఇది మీ మైండ్లోకి రావాలి. నెక్స్ట్, మీ ట్రేడ్ సెటప్ అనేది ఒకటి అనుకుంటారు, ఆ ట్రేడ్ సెటప్లోకి వచ్చేంత వరకు ఓపికతో వెయిట్ చేయండి, ఓకే. ట్రేడ్ రాలేదా ఆ రోజు ట్రేడ్ చేయకండి. ఆ లెవెల్కి మీరు అనుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రెసిస్టెన్స్ దగ్గర నుంచే పడుతుంది, ఈ సపోర్ట్ దగ్గర నుంచే పెరుగుతుంది అని, సో ఇక్కడ నేను ట్రేడ్ ప్లాన్ చేసుకుంటా అని ఒక ప్లాన్ అనుకున్నారు, అక్కడికి వస్తేనే ట్రేడ్ చేయండి, లేకుంటే చేయకండి, ఓకే.
నో ట్రేడ్ ఈజ్ ఆల్సో బెస్ట్ ట్రేడ్. సో అక్కడికి వస్తేనే ట్రేడ్ చేయండి, లేక ఆ ట్రేడ్ వచ్చేంత వరకు ఓపికతో వెయిట్ చేయండి, రాలేదా వదిలేయండి, మీ డబ్బులు సేఫ్గానే ఉంటాయి మీ అకౌంట్లో. సో ఈ సింపుల్ రూల్స్ని ఫాలో అవ్వండి. ఒకటే ఇండెక్స్లో ట్రేడ్ చేయండి, 1 or 2 ట్రేడ్స్ మాత్రమే, అండ్ 3 months సేమ్ స్ట్రాటజీ యూజ్ చేయాలి. ఒకవేళ లాస్ వస్తే యాక్సెప్ట్ చేసి అకౌంట్ని క్లోజ్ చేసేయాలి ఫస్ట్ ట్రేడ్లోనే. అండ్ రిస్క్ రివార్డ్ 1:2 మెయింటైన్ చేయాలి. స్కాల్పింగ్ అనేది ఇగ్నోర్ చేయండి, ఓకేనా? స్కాల్పింగ్ అనేది ఇగ్నోర్ చేయండి. మీరు సక్సెస్ఫుల్ అయ్యాక స్కాల్పింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే 3 months అయితే కంటిన్యూ సక్సెస్ఫుల్గా ఉండండి. ట్రేడ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గరనే ట్రేడ్ చేయండి. ఎప్పుడైనా సరే ట్రేడ్ తీసుకున్నప్పుడు సపోర్ట్ దగ్గర ఉందా, రెసిస్టెన్స్ దగ్గర ఉందా అనేది చూసుకోండి. అండ్ ఓపికతో మీ ఎంట్రీ కోసం ఓపికతో వెయిట్ చేయండి. ఓకే, మీరు అనుకున్న ప్లాన్ ఉంటుంది కదా, ఇక్కడి నుంచి బై చేస్తే ఇక్కడి నుంచి సెల్ చేస్తా అని, అక్కడి నుంచి మీరు ఆ లెవెల్స్కి వచ్చేంత వరకు ఓపికతో వెయిట్ చేయండి. అంతే. ఇది ఒక 3 months ఫాలో అవ్వండి, మీరు సక్సెస్ఫుల్గా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగచ్చు. ఇది నేను చెప్పే స్టెప్స్ మాత్రమే, ఇంకా మార్కెట్లో చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఈ రూల్స్ని ఫాలో అవ్వండి. ఈ రూల్స్ని ఫాలో అవుతే మోస్ట్లీ సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.